మాగుంట పార్వతమ్మ గారు స్వర్గీయులైనారంటే కావలి నియోజకవర్గం ప్రజలు, జిల్లా వాసులకు చాలా బాధాకరం. ఆమె పవిత్రపు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. పోతుగంటి అలేఖ్య. అందరికీ నమస్కారం. కావలి మాజీ శాసనసభ్యురాలైన పెద్దలు శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు అకాల మరణం చెందటం ఎంతో బాధాకరం. అన్నదానం చేయటం కానివ్వండి, ఒక సేవ చేయటం కానివ్వండి, ఏ విషయంలో అయినా మాగుంట కుటుంబానికే చెందింది. అట్లాంటి కావలి నియోజకవర్గంలో, కావలి పట్టణంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అభివృద్ధి చేయటం కానివ్వండి, కావలి పట్టణంలో ఉండే దాహార్తిని తీర్చడానికి కానివ్వండి, లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక మంచినీళ్ళు, ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అని అంటే ఆనాటి కావలి శాసనసభ్యురాలు మాగుంట పార్వతమ్మ గారు మరియు మా నాన్నగారైన గ్రంథి యానా శెట్టి గారు. గ్రంథి కుటుంబానికి మరి మాగుంట కుటుంబానికి ఎన్నో సన్నిహిత సత్సంబంధాలు ఉన్నాయి. కావలి పట్టణానికి మాగుంట పార్వతమ్మ గారు వస్తున్నారు అని అంటేనే మొదటిగా ఆమె కాల్ చేసేది నాన్నగారికి. మరి అట్లాంటిది చాలా బాధగా మాగుంట కుటుంబానికి అందరికీ ఒక ధైర్యంగా ఉండాలని చెప్పని ఆ దేవుని ఆశీస్సులు కోరుకుంటూ ఆమె ఆశయాలు కొనసాగిస్తామని చెప్పనని కావలి పట్టణ ప్రజానీకానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కావలి శాసనసభ్యులు పెద్దలు దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా మాగుంట పార్వతమ్మ ట్రంక్ రోడ్ అనే పేరు నినాదంతో ఎంపీ రోడ్ అనే నినాదంతో వస్తుందని చెప్పని కూడా తెలియజేస్తూ, చాలా కృష్ణారెడ్డి గారు చెప్పటం, ఎమ్మెల్యే గారు చెప్పటం అనేది ఒక గమనార్హం. అది మనందరికీ కూడా చాలా మేలు. ఆ పేరుతోటి ఆమెను తలుచుకుంటూ ఆమె ఆశయాలు కొనసాగిస్తామని చెప్పని తెలియజేస్తున్నారు. కావలిలో శాసనసభ్యులుగా పనిచేసి ప్రజలకు ఎంతో సేవలు అందించినటువంటి మాగుంట పార్వతమ్మ గారు నిన్న సాయంత్రం చెన్నైలో చనిపోయారని తెలిసినటువంటి వార్త కావలి ప్రజలందరికీ కూడా, కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా ఆందోళన, బాధాకరమైనటువంటి విషయం. మేడం గారితో నేను ఒక్క విషయంలో ప్రత్యేకంగా కృతజ్ఞత అనుకుంటున్నాను. కావలి మేము 31వ వార్డు జంతాపేట. మాకు అడవిలో పడినటువంటి నీళ్ళన్నీ కూడా వర్షానికి నేరుగా ప్రవహించి జంతాపేటలో ఇళ్లలోకంతా వచ్చేసేవి. మా ఇంట్లో కూడా మన నడు ఎత్తులోతో వచ్చేసేవి. ఆ పరిస్థితుల్లో మేము మేడం గారి ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆయన పల్లెపాటకు వచ్చినప్పుడు మేము వినతి పత్రం ఇచ్చాం, ఆ నీళ్లను రాకుండా చేయండి ఎలాగైనానని. అప్పుడు జవహర్ భారతి వెనకాలండే అడవి అవతల 3 మనుషుల లోతులో పెద్ద కాలువను దువ్వించి దాన్ని వైకుంఠపురం వైపు నుంచి కలుగోళమ్మ గుడి వెనకాల ఉన్నటువంటి ఆ జలాశయంలోకి పంపించేటట్టు ఆమె చేశారు. దానికి మన జంతాపేటలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఎప్పటికీ ఆమెను మర్చిపోరు. ఆమె ఉన్ననాళ్ళు, ఆమె శాసనసభ్యులుగా ఉన్ననాళ్ళు ఒక అమ్మలాగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఆదరించారు. ఆమెకు మేము ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటున్నాము. ప్రత్యేకంగా మహిళా సమస్యల విషయంలో కూడా మేడం గారు ముందుకొచ్చి మాకు సహాయం చేశారు. అందుకని మా కావలి విమెన్ ఫోర్స్ తరఫున కూడా మేడం గారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.